ఓం శాంతి 14/3/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఒక్క తండ్రియే ఈ డ్రామాలో నెంబర్ 1 పాత్రధారి పరమపిత. వారు పతితులను పావనంగా తయారు చేయు పాత్ర చేస్తారు. తండ్రి చేయు పాత్ర మరెవ్వరూ చేయలేరు. ప్రశ్న: సన్యాసుల యోగము శారీరక యోగం. ఆత్మిక యోగాన్ని తండ్రి మాత్రమే నేర్పిస్తారు. ఎలా? జవాబు: సన్యాసులు బ్రహ్మతత్వంతో యోగం చేయటం నేర్పిస్తారు. కానీ బ్రహ్మతత్వము అనగా అది పరమాత్మ మరియు ఆత్మలు నివసించే స్థానం. కావున అది భౌతిక యోగం. తత్వాన్ని సుప్రీం అని అనరు. పిల్లలైన మీరు పరమాత్మతో యోగం జోడిస్తారు. అందువలన మీది ఆత్మిక యోగము. ఈ యోగాన్ని తండ్రి తప్ప ఇతరులెవ్వరూ నేర్పించలేరు. ఎందుకంటే వారే మీ ఆత్మిక తండ్రి. పాట: మీరు ప్రేమ సాగరులు. ఓం శాంతి. పిల్లలారా, ఓం శాంతి అని చాలామంది అంటారు, అనగా తమ ఆత్మ పరిచయాన్ని ఇస్తారు, కానీ స్వయం అర్థం చేసుకోలేరు. ఓం శాంతికి చాలా అర్థాలు చెప్తారు. కొంతమంది ఓం అనగా భగవంతుడు అని అంటారు, కానీ అది తప్పు. ఓం శాంతి అని చెప్పేది ఆత్మ అనగా నేను ఆత్మను, నా స్వధర్మము శాంతి. అందుకే నేను శాంతి స్వరూపాన్ని అని అంటారు. ఇది నా శరీరము, దీనితో నేను కర్మలు చేస్తాను. ఇది ఎంత సహజం. తండ్రి కూడా ఓం శాంతి అని అంటారు, కానీ నేను అందరికీ తండ్రిని, బీజ రూపాన్ని. కనుక నాకు ఈ సృష్టి వృక్షం, కల్ప వృక్షం యొక్క ఆది మధ్య అంత్యాలు తెలుసు. మీరు ఏదైనా వృక్షాన్ని చూసినప్పుడు దాని ఆది మధ్య అంత్యాలు మీకు తెలుస్తాయి. ఆ బీజము జడమైనది. ఇప్పుడు తండ్రి తెలుపుతూ ఉన్నారు, ఇది కల్ప వృక్షం. దీని ఆది మధ్య అంత్యాలు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఈ సృష్టి వృక్షం యొక్క రహస్యం నాకు మాత్రమే తెలుసు. నన్ను జ్ఞానసాగరులు అని అంటారు. నేను పిల్లలైన మీకు ఆది మధ్య అంత్యాల రహస్యాన్ని తెలుపుతూ ఉన్నాను. మీరందరూ ఈ నాటకం లేక డ్రామాలోని పాత్రధారులు. తండ్రి అంటున్నారు, నేను కూడా ఒక పాత్రధారినే. పిల్లలు, ఓ బాబా పతిత పావన పాత్రను ధరించి ఇక్కడికి రండి, వచ్చి పతితులను పావనంగా చేయండి అని అంటారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, నేను ఆ పాత్రను అభినయిస్తూ ఉన్నాను. నా పాత్ర కేవలం సంగమ యుగంలో మాత్రమే ఉంది. అది కూడా నాకు నా స్వంత శరీరం లేదు. నేను బ్రహ్మ శరీరం ద్వారా పాత్ర చేస్తున్నాను. నా పేరు శివుడు. ఇదంతా నా పిల్లలకు మాత్రమే అర్థం చేయిస్తాను. పాఠశాల కోతులకు, జంతువులకు కాదు కదా. అయితే తండ్రి అంటున్నారు, ఈ 5 వికారాల కారణంగా ముఖమైతే మనుషుల వలె ఉంది, కానీ చేసే పనులు కోతుల వలె ఉన్నాయి. పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు, అందరూ స్వయాన్ని పతితులము అని భావిస్తారు, కానీ పతితంగా తయారు చేసేది ఎవరో, మళ్ళీ పావనంగా చేసేది ఎవరో వారికి తెలియదు. పతిత పావనుడు ఎవరు? మనుష్యులు పతిత పావన రమ్మని ఎవరిని పిలుస్తారో వారిని గూర్చి ఏమాత్రం తెలియదు. మనమంతా పాత్రధారులము అని కూడా తెలియదు. మనం ఆత్మలము. ఈ శరీరము ధరించి పాత్ర చేస్తున్నాం. ఆత్మ పరంధామం నుండి వస్తుంది, వచ్చి పాత్రను ఇక్కడ అభినయిస్తుంది. ఈ నాటకమంతా భారతదేశం పైనే తయారు చేయబడింది. పావనంగా ఉన్న భారతదేశాన్ని పతితంగా చేసినది ఎవరు? రావణుడు. వికారాలు. లంకలో రావణ రాజ్యం ఉండేది అని కూడా అంటారు. తండ్రి అనంతంలోకి తీసుకెళ్తారు. ఓ పిల్లలు, ఈ మొత్తం సృష్టి అంతా బేహద్ అనగా అనంతమైన లంక. వారు చెప్పేది హద్దులోని లంక. ఈ బేహద్దు లంకపై రావణ రాజ్యం ఉంది. మొదట రామరాజ్యం ఉండేది, ఇప్పుడు రావణ రాజ్యం ఉంది. పిల్లలు, బాబా రామరాజ్యం ఎక్కడ ఉండేది అని అడుగుతారు. తండ్రి అంటున్నారు, పిల్లలారా, అది ఇక్కడే ఉండేది. అలాంటి రాజ్యం కావాలి అని అందరూ కోరుకుంటారు. భారత్ వాసులైన మీరు ఆది సనాతన దేవి దేవత ధర్మానికి చెందినవారు. హిందూ ధర్మం వారు కారు. మధురాతి మధురమైన అపురూప ప్రియమైన పిల్లలారా,
మొట్టమొదట మీరు భారతదేశంలో ఉండేవారు. మీకు ఆ సత్యుగ రాజ్యాన్ని ఎవరు ఇచ్చారు? తప్పకుండా స్వర్గ రచయిత అయిన తండ్రే ఇచ్చారు ఈ వారసత్వాన్ని. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఎంతోమంది ఇతర ధర్మాలలోకి బదిలీ అయిపోయారు. ముసల్మాన్ల రాజ్యం ఉన్నప్పుడు చాలామందిని ముసల్మాన్లుగా మార్చేశారు. క్రైస్తవ రాజ్యం ఉన్నప్పుడు చాలామందిని క్రైస్తవులుగా మార్చారు. ఇక్కడ బౌద్ధుల రాజ్యం లేకపోయినా చాలామందిని బౌద్ధులుగా చేశారు. వారి వారి ధర్మాలలోకి మార్చుకున్నారు. ఆది సనాతన దేవి దేవత ధర్మం ద్వాపరయుగంలో లోపించినప్పుడే ఇప్పుడు లాస్ట్ సమయంలో ఆ ధర్మస్థాపన జరుగుతోంది. భారత్వాసులైన మీ అందరికీ తండ్రి తెలుపుతూ ఉన్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మీరంతా ఆది సనాతన దేవి దేవతా ధర్మానికి చెందిన వారు. మీరు 84 జన్మలు తీసుకున్నారు. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ వర్ణాలలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ దేవతా వర్ణంలోకి వెళ్లేందుకు బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చారు. బ్రాహ్మణ దేవతాయ నమః అని కూడా మహిమ చేస్తారు. మొదట బ్రాహ్మణుల పేరు తీసుకుంటారు. బ్రాహ్మణులే భారతదేశాన్ని స్వర్గంగా చేశారు. ఇది భారతదేశపు ప్రాచీన యోగం. మొట్టమొదట ఉన్న రాజయోగం గీతలో వర్ణించబడింది. గీతా యోగమును నేర్పించింది ఎవరు? ఈ విషయాన్ని భారత్వాసులు మర్చిపోయారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, పిల్లలు, యోగాన్ని నేర్పింది నేనే. ఇది ఆత్మిక యోగము, మిగిలినవన్నీ భౌతిక యోగాలు. సన్యాసులు మొదలైన వారు భౌతిక యోగాన్ని అనగా బ్రహ్మతత్వంతో యోగం చేయడం నేర్పిస్తారు. అది తప్పు. బ్రహ్మతత్వము అంటే పరమాత్మ నివాస స్థానం. బ్రహ్మతత్వం వేరు, పరమాత్మ వేరు. తండ్రిని మర్చిపోయారు. మీరు కూడా మర్చిపోయి ఉంటిరి. మీరు మీ ధర్మాన్నే మర్చిపోయారు. ఇది కూడా డ్రామాలో రచింపబడింది. విదేశాలలో యోగమే లేదు. హఠయోగము, రాజయోగము రెండు ఉండేది ఇక్కడే. నివృత్తి మార్గానికి చెందిన సన్యాసులు ఎప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. తెలిసిన వారైతే నేర్పిస్తారు. సన్యాసులైతే రాజ్యాన్ని కూడా వదిలేస్తారు. గోపీచంద్ రాజు ఉదాహరణ ఉంది కదా, రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్ళాడు. అతడి కథ కూడా ఉంది. సన్యాసులైతే రాజ్య పదవిని వదిలించేవారు. వారు రాజయోగాన్ని ఎలా నేర్పించగలరు? ఈ సమయంలో వృక్షమంతా శిథిలావస్థలో ఉంది. తప్పకుండా క్రింద పడిపోతుంది. ఏ వృక్షమైనా శిథిలమైతే చివరిలో దానిని తప్పకుండా పడగొట్టాల్సి ఉంటుంది. అలాగే ఈ మనుష్య సృష్టి అనే వృక్షం కూడా తమో ప్రధానమై సారవిహీనమై ఉంది. ఇది తప్పకుండా నశిస్తుంది. అంతకు ముందే, పడిపోక ముందే, వినాశనం కాకముందే ఇక్కడ ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేయాలి. సత్యుగంలో ఎవ్వరూ దుర్గతిలో ఉండరు. ఇక్కడి వారు విదేశాలకు వెళ్ళి యోగం నేర్పిస్తారు. అది అనేక ప్రకారాల హఠయోగం. జ్ఞానం లేనే లేదు. అనేక ప్రకారాల హఠయోగం ఉంది. ఇది రాజయోగం. దీనిని ఆత్మిక యోగమని అంటారు. అవన్నీ శారీరక యోగాలు. వాటిని మనుషులకు నేర్పిస్తారు. తండ్రి పిల్లలకు తెలుపుతూ ఉన్నారు, నేను మీకు ఈ రాజయోగాన్ని ఒక్కసారి మాత్రమే నేర్పిస్తాను. ఇతరులెవ్వరూ ఏమాత్రం నేర్పించలేరు. ఆత్మల తండ్రి ఆత్మిక పిల్లలకు నేర్పిస్తూ ఉన్నారు, నన్ను ఒక్కరిని మాత్రమే స్మృతి చేస్తే మీ పాపాలన్నీ నశిస్తాయి. హఠయోగులు ఈ విధంగా ఎప్పుడు చెప్పలేరు. తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇది చాలా క్రొత్త విషయం. తండ్రి మిమ్ములను ఇప్పుడు దేహి అభిమానులుగా తయారు చేస్తున్నారు. తండ్రికి దేహం లేనే లేదు. నేను బ్రహ్మ శరీరంలో వచ్చి ఇతడి పేరు మారుస్తాను. ఎందుకంటే ఇతనిది మరజీవ జన్మ. శూద్ర జీవితం నుండి మరణించాడు. అలౌకిక బ్రాహ్మణ జీవితంలో ఉన్నారు. గృహస్థులుగా ఉన్నవారు సన్యాసులుగా అయినప్పుడు మరజీవగా అవుతారు. గృహస్థ ఆశ్రమాన్ని వదిలి నివృత్తి మార్గాన్ని తీసుకుంటారు. మీరు కూడా మరజీవులుగా అయినందున పేర్లు మారిపోతాయి. ప్రారంభంలో గృహస్థ ఆశ్రమాన్ని వదిలి వచ్చిన వారందరి పేర్లు మార్చేశారు. కానీ వారిలో కొంతమంది ఆశ్చర్యంగా విని వర్ణించి పారిపోయినందున పేర్లు పెట్టడం ఆగిపోయింది. అందువలన ఇప్పుడు తండ్రి అంటున్నారు, నేను పేర్లు పెట్టిన తర్వాత పారిపోతే
వ్యర్థమైపోతుంది. మొట్టమొదట వచ్చిన వారికి పెట్టబడిన పేర్లు చాలా రమణీకంగా ఉండేవి. ఇప్పుడు పేర్లు పెట్టడం లేదు. సదా స్థిరంగా ఉంటే పేర్లు మార్పు చేయవచ్చు. చాలామంది పేర్లను మార్పు చేశారు, కానీ తండ్రికి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయారు కొద్దిమంది. కనుక ఇప్పుడు పేర్లు మార్చడం లేదు. తండ్రి తెలుపుతూ ఉన్నారు, ఈ జ్ఞానం క్రైస్తవుల బుద్ధిలో కూడా కూర్చుంటుంది. నిరాకార తండ్రి మాత్రమే వచ్చి భారతదేశ ప్రాచీన యోగం నేర్పిస్తారు అని అర్థం చేసుకుంటారు. తండ్రిని స్మృతి చేసినందునే పాపాలు భస్మం అవుతాయి. మనము మన ఇంటికి వెళ్ళిపోతాం. ఈ ధర్మానికి చెంది అంటే దేవీ దేవతా ధర్మంలో ఉండి 2 యుగాలు తర్వాత ఇతర ధర్మాలలోకి బదిలీ అయినటువంటి వారు మళ్ళీ ఇప్పుడు వచ్చేస్తారు. ఈ జ్ఞానం వింటారు, మళ్ళీ దేవతా ధర్మంలోకి వస్తారు. మనుషులు మనుషులకు సద్గతిని ఇవ్వలేరు అని మీకు తెలుసు. ఈ బ్రహ్మ బాబా, ఈ దాదా కూడా మనిషే. ఈ దాదా అంటున్నారు, నేను ఎవ్వరికీ సద్గతినివ్వలేను, స్మృతి ద్వారానే సద్గతి జరుగుతుంది అని బాబా మనకు నేర్పిస్తూ ఉన్నారు. తండ్రి అంటూ ఉన్నారు, ఓ పిల్లలారా, ఓ ఆత్మలారా, నాతో యోగం చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి. మొట్టమొదట బంగారు యుగంలో పవిత్రంగా ఉండేవారు. ఆ తర్వాత మలినాలు కలిశాయి. మొదట దేవీ దేవతా ధర్మానికి చెందిన 24 క్యారెట్ల బంగారంగా ఉండిన వారే ఇప్పుడు ఇనుప యుగంలోకి వచ్చారు. మీరు ఈ యోగాన్ని కల్పము నేర్చుకోవాల్సి వస్తుంది. ఇందులో కూడా కొంతమందికి పూర్తిగా తెలుసు, కొంతమందికి తక్కువగా తెలుసు అని మీకు తెలుసు. అక్కడ ఏం నేర్పిస్తున్నారు చూస్తాము అని కొంతమంది ఊరికే వస్తారు. బీకేలు ఇప్పుడు చాలామంది ఉన్నారు, బ్రహ్మకుమారీస్. ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా ఉంటారు కదా. ఎవరి ద్వారా ఇంతమంది పిల్లలు తయారయ్యారో నేరుగా వారిని అడుగుతారు కదా. ప్రజాపిత బ్రహ్మ ద్వారా మీకేం లభిస్తుంది అని అడగాలి కదా. కానీ ఇంత మాత్రం బుద్ధి కూడా లేదు. రాతి బుద్ధి నుండి పారస బుద్ధి, పారస బుద్ధి నుండి మళ్ళీ రాయి బుద్ధి అనే గాయనం ముఖ్యంగా భారతీయులదే. సత్యత్రేతాయుగాలలో పారస బుద్ధి బంగారు యుగంగా ఉండేది. తర్వాత వెండి యుగంలో త్రేతాలు 2 కళలు తగ్గుతాయి. అందుకే దాని పేరు చంద్రవంశీయులని అన్నారు. ఎందుకంటే పాస్ అవ్వలేదు. ఇది కూడా పాఠశాలనే. 33 మార్కుల కంటే తక్కువ, 33 లేక 35 మార్కుల కంటే తక్కువ వచ్చిన వారు ఫెయిల్ అవుతారు అక్కడ కూడా. సీతారాముల వంశం సంపూర్ణమైనది కాదు కాబట్టి సూర్యవంశీయులుగా కాలేకపోయారు. పాస్ అవ్వని వారు కూడా ఉంటారు కదా, ఎందుకంటే పరీక్ష చాలా జటిలమైనది. ఇంతకుముందు ఐపీఎస్, ఐఏఎస్, ఐసిఎస్ పరీక్షలు చాలా పెద్ద పరీక్షలుగా ఉండేవి. అందరూ అది చదవలేరు. కోటిలో కొంతమంది ఐఏఎస్గా వస్తారు. ఎవరైతే ఇక్కడ కూడా సూర్యవంశ మహారాజా మహారాణిగా అవ్వాలనుకుంటారో వారు కూడా చాలా శ్రమ చేయాలి. శ్రీమతమును అనుసరించి మమ్మ బాబాలు కూడా చదువుతున్నారు. వారు మొదటి నెంబర్లో చదువుతారు. ఎవరైతే మమ్మ బాబా మాతాపితలను ఫాలో చేస్తారో వారే వారి సింహాసనంపై కూర్చుంటారు. సూర్యవంశంలో 8 తరాలుంటాయి. ఇక్కడ కూడా మొదటి ఎడ్వర్డ్, రెండవ ఎడ్వర్డ్, మొదటి ఎలిజబెత్ ఇలాగ చెప్తారు కదా. ఈ క్రైస్తవుల్లో మీకు చాలా ఎక్కువ సంబంధం ఉంది. క్రైస్తవులు భారతదేశాన్ని అపహరించారు. భారతదేశంలోని అపారమైన సంపదను దోచుకెళ్లారు. సత్యుగంలో ఎంత అపారమైన ధనం ఉండేదో ఆలోచన చేయండి. ఇప్పుడే ఇలాగ ఉండి ఉంటే దానితో పోల్చుకుంటే ఇక్కడ ఉండేది లెక్కలోకే రాదు. అక్కడ గనులన్నీ నిండుగా ఉంటాయి. ఇప్పుడు అన్ని గనులు ఖాళీ అయిపోయాయి. మళ్ళీ సృష్టి చక్రం రిపీట్ అయితే గనులు భర్పూరుగా అవుతాయి, నిండుగా అవుతాయి. మధురాతి మధురమైన పిల్లలు, మీరు ఇప్పుడు రావణుడిపై విజయం పొంది రాజ్యం తీసుకుంటూ ఉన్నారు. వికారాలపైన విజయం పొంది అర్ధకల్పం తర్వాత మళ్ళీ రావణుడు వస్తాడు. మీరు రాజ్యాన్ని మళ్ళీ పోగొట్టుకుంటారు. ఇప్పుడు భారతీయులైన మీరు గవ్వ సమానంగా అయ్యారు. నేను మిమ్మలను వజ్ర సమానంగా తయారు చేశాను. రావణుడు మిమ్మల్ని గవ్వ సమానంగా చేశాడు. రావణుడు ఎప్పుడు వచ్చాడో, అతన్ని ఎందుకు కాలుస్తారో ఎవ్వరికీ తెలియదు. ఈ రావణుణ్ణి తగలబెట్టడం పరంపర నుండి వస్తూ ఉంది అని అంటారు. తండ్రి తెలుపుతూ ఉన్నారు, అర్ధకల్పం తర్వాత
ఈ రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. వికారులుగా అయినందున స్వయాన్ని దేవీ దేవతలమని చెప్పుకోలేరు. వాస్తవంలో మీరు దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. మీరు అనుభవించినంత సుఖం ఇతరులెవ్వరూ అనుభవించలేదు. ఇప్పుడు మీరు అందరికంటే ఎక్కువ పేదవారిగా అయ్యారు. ఇతర ధర్మాల వారు తర్వాత వృద్ధి చెందుతారు. యేసుక్రీస్తు వచ్చారు. ప్రారంభంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉండేవారు. చాలామంది అయినప్పుడు రాజ్య స్థాపన చేశారు. మీకు ప్రారంభంలోనే సత్యుగం స్టార్టింగ్లోనే రాజ్య పదవి లభిస్తుంది. ఇవన్నీ జ్ఞానానికి చెందిన విషయాలు. తండ్రి అంటున్నారు, ఓ ఆత్మలారా, తండ్రి అయిన నన్ను స్మృతి చెయ్యండి. మీరు అర్ధకల్పం దేహ అభిమానంలో ఉండేవారు. ఇప్పుడు దేహి అభిమానులుగా అవ్వండి. ఇది మాటి మాటికి మర్చిపోతారు. ఎందుకంటే అర్ధకల్పం తుప్పు ఏర్పడింది, వికారాల తుప్పు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు శిఖరం వంటి వారు. మీరందరికంటే ఉన్నతమైన వారు. సన్యాసులు బ్రహ్మతత్వంతో యోగం చేస్తారు. దాని వలన వికర్మల వినాశనం అవ్వవు. ప్రతి ఒక్కరూ సతో రజో తమోలోకి తప్పకుండా రావాల్సిందే. వాపస్ ఎవ్వరూ వెళ్ళలేరు. ఎప్పుడైతే అందరూ తమో ప్రధానంగా అవుతారో అప్పుడు తండ్రి వచ్చి అందరినీ సతో ప్రధానంగా చేస్తారు. అనగా అందరి జ్యోతి మేల్కొంటుంది. ప్రతి ఆత్మకు తమ తమ పాత్ర లభించింది. మీరు హీరో హీరోయిన్ పాత్రధారులు, దేవతలు. ఈ సృష్టిలో భారత్వాసులైన మీరు అందరికంటే ఉన్నతులు. మీరు రాజ్యాన్ని తీసుకున్నారు, మళ్ళీ పోగొట్టుకుంటారు. ఇతరులెవ్వరూ రాజ్యాన్ని తీసుకోరు. వారు బాహుబలంతో రాజ్యాన్ని తీసుకుంటారు. ఎవరైతే విశ్వానికి యజమానులుగా ఉండేవారో వారే మళ్ళీ యజమానులుగా అవుతారు అని తండ్రి తెలియజేశారు. కావున తండ్రి తప్ప ఇతరులెవ్వరూ సత్యమైన రాజయోగాన్ని నేర్పించలేరు. వారు నేర్పేదంతా అసత్యమైన రాజయోగం. తిరిగి ఎవ్వరూ వాపస్ పైకి వెళ్ళలేరు. ఇది అంతిమ సమయం. అందరూ దుఃఖం నుండి విడుదల పొందుతారు. మళ్ళీ నెంబర్ వారుగా వస్తారు. మొదట సుఖము, తర్వాత దుఃఖం అనుభవిస్తారు. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. చేతులతో పని చేస్తూ మనసుతో భగవంతుడిని స్మృతి చెయ్యాలి అని అంటారు. పనులు చేసుకుంటూ బుద్ధి యోగము తండ్రి పైన ఉండాలి. ఆత్మలైన మీరంతా ఒక్క ప్రియుడికి ప్రేయస్సులు. ఇప్పుడు ఆ ప్రియుడు వచ్చారు. ఆత్మలందరినీ పుష్పాలుగా తయారు చేసి తీసుకెళ్తారు. అనంతమైన ప్రియుడికి అనంతమైన ప్రేయస్సులున్నారు. నేను అందరినీ తీసుకెళ్తాను అని తండ్రి అంటున్నారు. తర్వాత నెంబర్ వారు పురుషార్థ అనుసారం వెళ్ళి పదవి పొందుకుంటారు. భలే గృహస్థ వ్యవహారంలో ఉండి పిల్లలను సంభాలన చేయండి. ఓ ఆత్మ, నీ హృదయము తండ్రి వైపు ఉండాలి. ఈ స్మృతిని అభ్యాసం చేస్తూ ఉండండి. ఇప్పుడు తండ్రిని స్మృతి చేసి దాని వలన స్వర్గవాసులుగా అవుతామని మీకు తెలుసు. విద్యార్థులు చాలా సంతోషంగా ఉండాలి. ఇది చాలా సహజమైన విషయం. డ్రామా అనుసారం అందరికీ మార్గాన్ని చూపించాలి. ఎవరితోనూ వాదించే అవసరం లేదు. ఇప్పుడు మీ బుద్ధిలోకి జ్ఞానమంతా వచ్చేసింది. మనుషులు జబ్బు నుండి విడుదలైనప్పుడు అభినందనలు తెలుపుతారు. ఇక్కడ ప్రపంచమంతా రోగగ్రస్తమై ఉంది. కొద్ది సమయంలో జై జై ధ్వనులు వినిపిస్తాయి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సత్యమైన ప్రేయస్సులుగా ఈ చేతులతో పనిచేస్తూ బుద్ధి ద్వారా ప్రియతముడిని స్మృతి చేసే అభ్యాసం చేయాలి. తండ్రి స్మృతి ద్వారా మనం స్వర్గవాసులుగా అవుతున్నాము అనే సంతోషం ఉండాలి. సెకండ్ పాయింట్, సూర్యవంశీ సింహాసన అధికారులుగా అయ్యేందుకు మమ్మ బాబా తల్లి తండ్రులను పూర్తిగా అనుసరించాలి. తల్లి తండ్రుల సమానము జ్ఞాన సంపన్నులుగా అయ్యి అందరికీ దారి చూపించాలి. వరదానము, కిరీటము మరియు తిలకాన్ని ధారణ చేసి బాప్దాద యొక్క సహాయకారిగా ఏ హృదయ సింహాసన అధికారి భవ. ఎవరైనా సింహాసనంపై కూర్చున్నారు అంటే తిలకము మరియు కిరీటము వారికి గుర్తుగా ఉంటుంది. అలాగే ఎవరైతే హృదయ సింహాసన అధికారులుగా ఉన్నారో, బాబా హృదయం అధిష్ఠించి ఉన్నారో, వారి మస్తకంపై సదా అవినాశి
ఆత్మిక స్థితి యొక్క తిలకం దూరం నుండి మెరిసిపోతూ కనిపిస్తుంది. సర్వాత్మల కళ్యాణం జరగాలి అనే శుభ భావన వీరి కళ్ళ ద్వారా లేక ముఖము ద్వారా కనిపిస్తుంది. వీరి ప్రతి సంకల్పము, మాట మరియు కర్మ తండ్రి సమానంగా ఉంటాయి. స్లోగన్: సరళ స్మృతి కొరకు ఈజీగా ఉండాలి తలంపు యోగం అంటే. దాని కొరకు ఏం చేయాలి అంటే సరళత గుణాన్ని ధారణ చేయండి. అంటే ప్రతి విషయము సరళంగా తేలికగా తీసుకోవాలి. దేన్నే కానీ అది కఠినంగా భావించకూడదు. మాటలు కానీ, వ్యవహారం కానీ, సంకల్పం కానీ ప్రతి ఒక్కటి సరళత అనే గుణంతో ఉన్నట్టయితే స్మృతి కూడా ఈజీ అవుతుంది. సంస్కారాలను సరళంగా చేసుకోవాలి. అవ్యక్త సూచన నిశ్చయం యొక్క పునాదిని గట్టి చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. విజయులుగా అయ్యేందుకు ప్రతి విషయంలో ప్రతి ఒక్కరూ కోరుకుంటారు విజయం పొందాలి అని. మరి విజయులుగా కావాలి అంటే పునాది నిశ్చయం, నమ్మకం. పునాది పక్కాగా ఉంటే బిల్డింగు కదలదు, నిశ్చింతగా ఉంటారు. కానీ కేవలము తండ్రి పైన నిశ్చయం మాత్రమే కాదు, మీ ఆత్మ పైన, మీ గుణాల పైన, మీ స్వభావం అన్నింటిపైన నిశ్చయం ఉండాలి. నేను తప్పనిసరిగా మార్చుకొని తీరుతాను నా స్వభావ సంస్కారాలను. ఇంత నమ్మకం ఉండాలి. నేను ఉన్నత పదవి పొంది తీరుతాను. ఊరికే అనుకోవడం కాదు, ఇష్టము ఉంది, దృఢత్వం ఉండాలి, అలా కావాలి అని. అప్పుడు నమ్మకంగానే అనుకుంటారు కదా. దానికే బాబా చెప్తున్నారు, మీ పైన మీకు నిశ్చయం, డ్రామా పైన నిశ్చయం ఉండాలి. ఏమి జరిగినా కళ్యాణమే డ్రామాలో. ఏ సన్నివేశాన్నైనా మంచి దృష్టితోనే చూడాలి. అది మంచే జరుగుతుంది, ఎప్పటికీ మంచే నాకు అని. వాహ్ డ్రామా వాహ్ ఇలా అనాలి. ఒకవేళ డ్రామాలో నిశ్చయం ఉంటే మీకు అకళ్యాణము కలిగించే చెడు చేసే విషయం కూడా మీకు మంచిగా కళ్యాణంలోకి మారిపోతుంది. ఓం శాంతి.